నమస్కారం ఈ రోజు మా ఊర్లో దొరికిన అద్భుతమైన మల్బరీ పండ్లను చూపిస్తాను. మల్బరీకాయలు అనేవి కూడా ఒక హెల్దీ అయిన ఫ్రూట్స్ అండి. సిటీస్ లో ఉన్న వాళ్ళైతే మిద్దె తోటలో మల్బరీ చెట్లను కూడా పెంచడం అనేది జరుగుతుంది. మా అమ్మగారి ఊరు వచ్చేసి విలేజ్ అండి. మా అమ్మగారి ఊర్లో మల్బరీ చెట్లను ఏ విధంగా యూస్ చేస్తారో చెప్పడం కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేశాను. విలేజ్ లో ఉన్న వాళ్ళు నిజంగా నా అదృష్టవంతులండి. చాలా అంటే చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడంటే ఇంటి చుట్టూ గోడలు కట్టించుకుంటున్నాను, కానీ ఒకప్పుడు మాత్రం మల్బరీ చెట్లను యూస్ చేసేవాళ్ళు ఇంటి చుట్టూ. ఇప్పుడు కూడా మా అమ్మగారి ఊర్లో అలాగే ఉన్నాయి ఇల్లు కొన్ని కాదండి. మల్బరీ చెట్లకు మల్బరీ ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఈ పండ్లు వచ్చి వైట్ కలర్, రెడ్ కలర్, బ్లాక్ కలర్, గ్రీన్ కలర్ లో కాస్తాయి. అంతేకాకుండా ఈ పండ్ల విషయానికి వస్తే టేస్ట్ మాత్రం పుల్లగా తీయగా ఉంటాయి. ఈ మల్బరీ ఫ్రూట్స్ లో పొటాషియం, ఐరన్, కాల్షియం పుష్కలంగా లభిస్తాయి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీడియోలో చూస్తున్నట్లయితే పండ్లు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. ఈ మల్బరీ చెట్లకు పెద్దగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమి ఉండదండి. వీడియోలో చూస్తున్నట్లయితే ఎన్ని మల్బరీ చెట్లు ఉన్నాయో చూడండి. అంతేకాదండి ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్ గా. ఆ బ్లాక్ గా ఉన్నాయి మాత్రం చాలా తీయగా ఉంటాయి. రెడ్ కలర్ లో ఉన్నాయి మాత్రం కొంచెం పుల్లగా ఉంటాయి. మల్బరీ చెట్ల గురించి కానీ మల్బరీ ఫ్రూట్స్ గురించి కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.